టీవీఎస్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉందా? అది కూడా ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారా? ప్రజెంట్ ఉన్న వార్తలు చూస్తే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏమై ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడి. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజాగా ఒక ఆర్టికల్ ఏం మెన్షన్ చేస్తుందంటే, టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఐఆన్ మొబిలిటీ అనే సింగపూర్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది వాస్తవానికి ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ అండి. వాళ్ళకి సంబంధించిన కొన్ని అసెట్స్ అయితే వీళ్ళు కొనుక్కున్నారు. అసెట్స్ అంటే కంప్లీట్ గా కంపెనీని కాదు, వాళ్ళకు ఉపయోగపడే కొన్ని అసెట్స్ అనేది తీసుకున్నామని చెప్పారు. ఈ అసెట్స్ ని తీసుకుని వీళ్ళు సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్ లో ఎక్స్పాన్షన్ అవ్వాలనేది టీవీఎస్ మోటార్స్ వాళ్ళ ప్లాన్. అయితే ఈ ఐఆన్ మొబిలిటీ వాళ్ళు డెవలప్ చేసిన ఒకసారి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ వీడియో అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇదే M1S ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. కంప్లీట్ ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్. కొంచెం బరువు అయితే ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా పీక్ పవర్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో మనకి 150 కిలోమీటర్ వరకు రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ పర్టికులర్ అసెట్ ని టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఇంక్లూడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి M1S అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ చూస్తే హైలైట్స్, ఇది ఒక సైజ్ ఏమో 150cc స్కూటర్ లాగా ఉంటుంది, బట్ దీని పర్ఫార్మెన్స్ వచ్చి 250cc ఈక్వలెంట్ గా ఉంటుందని చెప్పి ఐఆన్ మొబిలిటీ వాళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు. 105 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అలానే 12.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరిన్ని మేజర్ హైలైట్స్ చూసినట్లయితే ఇందులో 150 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్పి వీళ్ళ వెబ్సైట్ లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే నార్మల్ ఛార్జర్ అనమాట, అంటే ఇది పోర్టబుల్ ఛార్జర్, అంటే ఇది మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేస్తుంది. మీరు గమనిస్తే పిన్ మాత్రమే, జస్ట్ వైర్ మాత్రమే బయట కనిపిస్తుంది, ఛార్జర్ మనకైతే కనిపించట్లా. సో ఛార్జర్ అనేది స్కూటర్ లోపలే ఉంటుంది, దాన్ని ఆన్ బోర్డ్ ఛార్జర్ అంటారు. సో వైర్ మాత్రమే బయట నుంచి మీరు కనెక్ట్ చేసుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది, 3 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పవర్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మేజర్ హైలైట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 26 లీటర్ల బూట్ స్పేస్, 52 సెంటీమీటర్ల వరకు మనకు వాటర్ కెపాసిటీని హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. వాటర్ ప్రూఫ్ అనమాట. దాంతో పాటుగా రివర్స్ మోడ్ ఆప్షన్ ఇస్తున్నారు. రైడింగ్ మోడ్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ రైడ్ మోడ్స్ తో పాటుగా రీజనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ తో పాటుగా TPMS అనేది బై డిఫాల్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు యాప్ కనెక్టివిటీని ఆఫర్ చేస్తున్నారు. స్మార్ట్ కీ ఫీచర్స్, USB-A ఛార్జర్, అడాప్టివ్ లైట్ డార్క్ లేదా లైట్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. రిమోట్ కీ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆపరేట్ చేయొచ్చు. కలర్స్ పరంగా చూసుకున్నట్లయితే మాల్టన్ గ్రే, బ్లాక్, బ్లూ కలర్, సిల్కర్ డ్యూన్, టెరెన్ గ్రీన్, ఈ కలర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ పరంగా చూసుకున్నట్లయితే 4.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో వీళ్ళు చెప్తుంది 150 కిలోమీటర్ల రేంజ్ అనమాట. అలానే ఇది కూడా ఎయిర్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ విత్ అల్యూమినియం అలాయ్ కేసింగ్ అయితే వస్తుంది. మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ముందు వైపు 7-inch HD TFT LCD డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 1000 nits బ్రైట్నెస్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తుంది. ఇక కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ చూస్తే 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకండ్లు చేరుకోగలుగుతూ 150 కిలోమీటర్ల రేంజ్, 3 గంటల ఛార్జింగ్ టైము. మోటార్ కూడా 5 కిలోవాట్ PMSM మోటార్ ఇస్తున్నారు. రేటెడ్ పవర్ 5 కిలోవాట్, పీక్ పవర్ 12.5 కిలోవాట్, లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. స్కూటర్ పరంగా ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు ట్విన్ షాక్ సస్పెన్షన్. టైర్స్ ఏమో 110/70 ముందు వైపు, రేర్ సైడ్ 120/70 14-inch టైర్స్. ఫ్రంట్ రేర్ డిస్క్ బ్రేక్స్ విత్ CBS అయితే ఇస్తున్నారు. ఇక డైమెన్షన్స్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 155 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. 765 మిల్లీమీటర్ల సీట్ హైట్, 152 కేజీల స్కూటర్ బరువు అయితే ఉంటుంది. స్టోరేజ్ 26 లీటర్లు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ M1S ఎలక్ట్రిక్ స్కూటర్ ని అసెట్ కింద తీసుకునే అవకాశాలు ఎందుకు ఉన్నాయి? ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నో మన టీవీఎస్ మోటార్ కంపెనీ సంబంధించిన స్కూటర్ పోర్ట్ఫోలియో తీసుకుంటే, అది పెట్రోల్ సెగ్మెంట్లో కానివ్వండి, EV సెగ్మెంట్లో కానివ్వండి, మ్యాక్సీ స్కూటర్ని ఎప్పుడు కూడా టీవీఎస్ మోటార్స్ వాళ్ళైతే ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇప్పుడు ఈ M1S ఏదైతే ఐఆన్ మొబిలిటీ వాళ్ళు డెవలప్ చేసిన స్కూటర్ ఏదైతే ఉందో, మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో వీళ్ళు కూడా కొత్తగా మ్యాక్సీ టైప్ సంబంధించిన టెస్టింగ్ చేయాల్సిన అవసరం అయితే తగ్గుతుంది. R&D ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అక్వైర్ చేసుకుంటున్నారు. సో ఆ టెక్నాలజీని అక్వైర్ చేసుకుంటే రేపొద్దున్న టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ని డెవలప్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి. టెక్నాలజీని అలా అక్వైర్ చేసేసుకున్నారు కాబట్టి. సో ఇదొక ఆపర్చునిటీ అయితే ఉంది. రెండోది, మార్కెట్ పరంగా చూసుకున్న టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఏ సెగ్మెంట్ లోనూ మ్యాక్సీ టైప్ స్కూటర్ అయితే డెవలప్ చేయలేదు. సో రేపొద్దున్న ఇతర కాంపిటేటర్స్ ఈ మ్యాక్సీ టైప్ డిజైన్ వేరే కాంపిటేటర్స్ కూడా తీసుకొద్దాం అనుకుంటే ముందుగానే టీవీఎస్
టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి మ్యాక్సీ టైప్ డిజైన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటరే కాకుండా ఈ మ్యాక్సీ టైప్ డిజైన్ కూడా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కవర్ అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మరి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందా మార్కెట్ లో కంటే? ఇమీడియట్ గా అయితే ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి టీవీఎస్ ఐక్యూబ్ రెగ్యులర్ గా కస్టమర్స్ యాక్సెప్టెన్స్ ఉన్న మోడల్ ఉంది. హై పర్ఫార్మెన్స్ లో టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ రెండు సెగ్మెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్ లో అయితే అందుబాటులో ఉన్నాయి. రేపు పొద్దున మ్యాక్సీ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్ఫోలియోకి ఎక్స్టెన్షన్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావచ్చు. ఆల్రెడీ మన ఆర్టికల్లో వీళ్ళు ఏమని మెన్షన్ చేశారు, ఇతర దేశాల మార్కెట్ ని కూడా క్యాప్చర్ చేయడం కోసం ఈ కొత్త టెక్నాలజీని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నట్టుగా చూసాం. సో వేరే దేశాలకైనా ముందుగా వీళ్ళు ట్రయల్ రన్ తీసుకొచ్చి ఆ తర్వాత మన భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు లేని టెక్నాలజీని ఎక్వైర్ చేసుకోవడం ద్వారా వాళ్ళ టైం ని తగ్గించుకుని ప్రొడక్ట్స్ ని ఫాస్ట్ గా డెలివరీ చేసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ అసలు ప్రశ్న, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకవేళ తీసుకొస్తే ఏ ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లో తీసుకొస్తారనే ప్రశ్న. రెండోది, ఈ స్కూటర్ మ్యాక్సీ టైప్ డిజైన్ కాబట్టి 155 కేజీల వరకు వెయిట్ ఉంది కాబట్టి అందరు సెగ్మెంట్ కి సూట్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ కాకపోవచ్చు. ఆ మ్యాక్సీ టైప్ డిజైన్ కి ఆ వెయిట్ ని హ్యాండిల్ చేసే కొంతమంది ఆడియన్స్ కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుగుణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ టీవీఎస్ మోటార్స్ కనుక ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొస్తే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు, ఏ ప్రైస్ లో పెడితే తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్న మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం ఈవీ కొరల లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కారణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.